సమస్యలు, దాని ద్వారా మనకు వచ్చే సమస్యలు, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, ఆ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి సఖీ ఆర్గనైజేషన్ వాళ్ళు మనల్ని కలిశారు. సో దాని గురించి నేను ఈరోజు మాట్లాడాను. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, ఈ సమస్య అందరికీ ఏదో ఒక్క వయసు వాళ్ళకి మాత్రం 16 నుంచి 40 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళలు ఇది ఏదో ఒక టైంలో మనం ఫేస్ చేస్తాం. అసలు నెలసరిలో ఉండే సమస్యలు ఏంటి? ముఖ్యంగా ఎక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఏమొస్తుందంటే వాళ్ళకి సాధారణంగా ర్యాషెస్ అనేవి చాలా కామన్. నా దగ్గరికి రోజు 10 మందిలో 3 వాళ్ళే వస్తుంటారు. ఎందుకు ర్యాషెస్ వస్తుంటాయి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది ఆ టైంలో మన శరీరం నుంచి బయటికి వస్తూ ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా మన బట్టలకి అంటుకోనివ్వకుండా మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసి దాన్ని బయటకి డిస్పోజ్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరిలో ప్రతి నెల జరిగే సమస్యని కాదు, నార్మల్ ప్రాసెస్. ఇది దీని ఒక సమస్యగా మాత్రం చూడకండి. ఈ టైంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఆ టైంలో గర్భసంచి యొక్క లోపలి పొర మన బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయిపోతుంది. అందువల్ల మనం శుభ్రమైన క్లాత్లను శుభ్రమైన వస్త్రాలు లేదా ప్యాడ్స్ ఇలాంటివి యూజ్ చేయాలి. క్లాత్ వాడటం వల్ల ఏమవుతుందంటే, మీరు తడిచి వాష్ చేసేసి దాన్ని బయట గాలిలో ఆరబెట్టేస్తే దాని ముందు దుమ్ము ధూళి మనం యూజ్ చేసినప్పుడు వెజన ద్వారా గర్భసంచి లోపలికి వెళ్ళిపోతాయి. అందువల్ల నేను ఎప్పుడు రికమెండ్ చేయను, ఒక క్లాత్ని యూజ్ చేయను, నేను ఎప్పుడు ఎవరికి చేయను. రిపీటెడ్ యూజ్ అస్సలు చేయొద్దు. చేస్తే ఒకటి ఫ్రెష్ క్లాత్ వాడడం పడేయడం, అది కూడా చాలా సాఫ్ట్గా ఉన్నది వాడాలి. దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ వాష్ చేసి రిపీటెడ్గా ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇదే సమస్య, తడిలో ఏముంటాయంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా డైరెక్ట్గా మన స్కిన్ ఇన్ఫెక్ట్ చేయదు. ఇంకోటి ఏంటంటే గర్భసంచి లోపల ఉన్న వెజన పొర, ఎండోమెట్రియం పొరని ఇన్ఫెక్ట్ చేస్తుంది, సర్వెక్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, వెజనాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే రిపీటెడ్ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయి. చిన్నపిల్లల్లో 16 years అన్మ్యారీడ్ వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ కారణం ఇది చాలా ఇంపార్టెంట్ కాజ్ అన్నమాట. ఎందుకంటే పిల్లల్లో ఏముంటాయి సమస్యలు, వైట్ డిశ్చార్జ్, ఇదే మెయిన్ రీజన్. ఎందుకంటే హైజీన్ పాటించకపోవడం. ఎలాంటి హైజీన్ పాటించాలి మెన్స్ట్రుయేషన్ టైంలో అంటే, మెన్స్ట్రుయేషన్ అవుతున్నప్పుడు ఫస్ట్ గుర్తించడం, ఎక్కువైపోతుందా ఫ్లో, తక్కువ అవుతుందా, ప్యాడ్ ఎప్పుడు స్టెయిన్ అయ్యి మనకి ఓవర్గా అయిపోతుంది, బాగా ఎక్కువ తడిచిపోయినప్పుడు వెంటనే మార్చేసుకోవాలి. చాలామంది కొంచెం కాలేజ్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఇబ్బంది పడతారు మార్చుకోవడానికి. కానీ ఆ తడిచిన దానివల్ల, ఆ తడి అందులో ఉండిపోవడం వల్ల కూడా మన స్కిన్ నానిపోయి క్రాక్స్ రావడం, చిన్న చిన్న పొక్కులు రావడం, ర్యాషెస్ అంటాం వాటిని, ఎర్రగా అయిపోవడం, అవి జరుగుతాయి. అందువల్ల ప్యాడ్ని ఎవ్రీ 4 hours లేదు కొంచెం మైల్డ్గా ఉంటే ఎవ్రీ 6 hours కన్నా చేంజ్ చేసుకోవాలి. సో ప్యాడ్స్ వాడడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? మనకి ప్యాడ్స్ వాడడం ఏంటంటే, ఫస్ట్ అవి డిస్పోజబుల్ థింగ్స్, అంటే మనకి స్టెరైల్గా తయారవుతాయి. ఇంకోటి ఏంటంటే డ్రైగా ఉంటాయి. సో మన తడిని వెంటనే పీల్చుకుంటాయి. మన బట్టలు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి అండ్ కన్వీనియంట్గా ఉంటాయి, పుచ్చుకోకుండా ఉంటాయి. మెయిన్గా క్లాత్ అనుకోండి, తడిచి అది మనకి పుచ్చుకుని చాలా ఇరిటేషన్ ఉంటుంది. మనం చేసుకునే వర్క్లో ఫోకస్ ఉండదు, పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఉండదు, చదువుకోవడంలో కానీ బోర్డు మీద ఫోకస్ చేయడంలో కానీ. సో ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సఖీ సంస్థ సఖీ కేర్ ప్యాడ్స్ అని కొత్తగా ఒకటి నూతనంగా తయారు చేసి లాంచ్ చేసింది. ఇది సఖీ కేర్ ప్యాడ్స్ అంటే, ఇవి పూర్తిగా ఏంటంటే ఆర్గానిక్ మేడ్. ఇది అంటే కాటన్, కంప్లీట్ కాటన్తో తయారు చేసి, ఇందులో ప్లాస్టిక్ పదార్థాలు ఏమీ లేవు. ఓకేనా? దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో ఆనియాన్ చిప్ అల్ట్రాథిన్ శానిటేషన్ ప్యాడ్ ఉందన్నమాట. ఇది ఆనియాన్ చిప్. ఆనియాన్ చిప్ అంటే ఏంటి, మిగతా ప్యాడ్స్లో ఇది ఎందుకు లేదు అని ఒక ప్రశ్న అన్నమాట. ఇది ఆనియాన్ చిప్ అంటే, ఫస్ట్ మనం తడి పీరియడ్ టైంలో బ్లీడింగ్ అంటుకున్నప్పుడు తడి వస్తుంది కదా, తడి వచ్చినప్పుడు ఇందులో నుంచి అదేం పెద్ద పెద్ద కణాలు కాదు, జస్ట్ ఒక నెగిటివ్ ఆనియాన్స్ అని ఉంటాయి. అవి బ్యాక్టీరియాని పట్టుకుంటాయి అన్నమాట, పట్టుకుని కదలకుండా చేస్తాయి. ఇది ఫెసిలిటీ వేరే మనం వాడే బయట కమర్షియల్ ప్యాడ్స్లో లేదు. అంటే నెగిటివ్ ఆనియాన్స్ అంటే బ్యాటరీస్లో ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ లాగా. సో అదనమాట ఇందులో ఉన్న ఆనియాన్ చిప్ అంటే ఇది. ఈ గ్రీన్ కలర్ కోటెడ్ ఉంది కదా, ఇందులోంచి చిన్న చిన్న ఆనియాన్స్ వస్తాయి. అవి ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని అటాచ్ చేసి కదలకుండా చేస్తాయి, అట్లా పెరగకుండా చేస్తాయి. అందువల్ల ఈ ప్యాడ్ మనకి 3 to 4 hours ఉన్నా సరే దానివల్ల మనకి ఇరిటేషన్ రాదు. అండ్ ఈ ప్యాడ్ ప్యూర్లీ ఆర్గానిక్ కాబట్టి మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, తడిని మొత్తం పీల్చుకుంటుంది. ఇది 7 layers తయారైంది. ఈ 7 layers డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లేయర్ కాటన్ లేయర్,
సెకండ్ లేయర్ ఏంటంటే అబ్జార్బబుల్ కాటన్ పెట్టారు ఇందులో. సెకండ్ లేయర్లో అబ్జార్బబుల్ కాటన్ ఉంటుంది. ఇంకా 3, 4, 5, 6, 7 లేయర్లు ఏంటంటే బయటికి రాకుండా ఒక చిన్న బయటికి ప్రివెంటివ్ బయటికి రాలిపోకుండా మన ఇలా వింగ్స్ కూడా ఇచ్చేది. సో ఇది చిన్న మన కాలేజ్ వెళ్ళే పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే స్కూల్స్కి కాలేజ్కి వెళ్తున్నారో జాబ్స్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుంది? ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ రావు, దట్ బాగా పీల్చుకుంటుంది, మనకి డిస్కంఫర్ట్ ఉండదు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఫర్దర్గా వైట్ డిశ్చార్జ్ వచ్చే ప్రాబ్లమ్స్ అవి కూడా ఉండవు. ఓకేనా? అందుకని నేను అందరికీ రికమెండ్ చేస్తాను, ప్లీజ్ ఎంకరేజ్ అండ్ యూజ్ సఖీ కేర్ ప్యాడ్స్. క్లాత్ మాత్రం వాడద్దు, వాడిన ఒక్కసారి మాత్రమే సింగిల్గా డిస్పోజబుల్గా వాడేసి దాన్ని నీట్గా డిస్పోజబుల్ చేయండి. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పాడైకూడదు దాని అలాగా. దానివల్ల మనం బయటని కాలుష్యం చేస్తాం, బయట వాతావరణాన్ని కాలుష్యం చేసి పడతాం. సో ఇది యూజ్ చేసేసిన తర్వాత జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా చేసుకుని పడేసి సరిపోతుంది. డిస్పోజబుల్ కూడా ఇది సేఫెస్ట్, అంటే బయటకి ఎక్స్పోజ్ అవ్వదు బ్లీడింగ్. ఓకేనా? సో ఐ ఎంకరేజ్ టు యూజ్ సఖీ కేర్ ప్యాడ్స్. థ్యాంక్ యూ.